ఈరోజు మన టాపిక్ ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ సైకాలజీ ఆర్ ప్రోగ్రామింగ్. ఎన్ఎల్పి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అసలు ఎన్ఎల్పి అంటే ఏంటి? ఈ ఎన్ఎల్పి బిజినెస్ పీపుల్కి, స్టూడెంట్స్కి, ఏ వృత్తిలో వారికి ఎలా ఉపయోగపడుతుంది? ఇటువంటి అంశాల గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ గణేష్ గారు. నమస్తే గణేష్ గారు. నమస్కారం అండి. అలాగే ఈ చర్చలో పార్టిసిపేట్ చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ బిఏఈ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మిస్టర్. హాయ్ సార్, మీరు లండన్లో ఎన్ఎల్పి గురించి రీసెర్చ్ చేశారు కదా, అసలు ఎన్ఎల్పి అంటే ఏంటి? ఎన్ఎల్పి అనేది ఏంటంటే న్యూరో లింగ్విస్టిక్ సైకాలజీ ఆర్ ప్రోగ్రామింగ్. అంటే న్యూరో అంటే మన నర్వస్ సిస్టమ్ కావచ్చు, మన న్యూరాన్ సిస్టమ్ కావచ్చు, అవన్నీ కూడా ఏంటంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అలాగే లింగ్విస్టిక్స్ అంటే అర్థం ఏంటంటే మనం ఉపయోగించుకునే భాష, ఒకటి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ క్యూస్ ఉంటాయి. అంటే వెర్బల్ అంటే మన భాష, ఏదైనా హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, మాట్లాడే ఆ శబ్దాలు రూపం. నాన్ వెర్బల్ అంటే ఎస్పెషల్లీ ఏదో బాడీ లాంగ్వేజ్ ఉపయోగిస్తుంటాం. వీటిని ఆధారంగా చేసుకొని మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే డీకోడ్ చేసేసి ఒక ప్రోగ్రామింగ్ ఏర్పరుస్తుంది. ఆ ప్రోగ్రామింగ్ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే మనం అనుకున్నది సాధించటమో, దానికి విఫలం కావటమో, లేదా మనం అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళటానికో లేదా వెనక్కిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎలా మన యొక్క మైండ్ అండ్ బాడీ ఈ రిలేషన్షిప్ను మనం అవగాహన చేసుకుంటూ ఎలా మాట్లాడితే ఇతరులతోటి సక్సెస్ సాధించవచ్చు, మనం మానసికంగా మనం పాత అలవాట్లను విడగొట్టుకోవడం, దాన్ని తీసేసుకొని కొత్త అలవాట్లు లేదా పాజిటివ్ అలవాట్లను ఎలా మార్చుకోవచ్చు అనే విషయాలను ఈ ఎన్ఎల్పి అనేది ఉపయోగపడుతుందండి. ఇది ఒక ఇంటర్నేషనల్ కోర్స్ ఇది. ఓకే సార్, ఈ ఎన్ఎల్పి గురించి తెలుసుకోవడానికి కొంతమంది యంగ్స్టర్స్ మనతో ఉన్నారు. అడగండి, ఎన్ఎల్పి గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్, నా పేరు గోపికృష్ణ. ఎన్ఎల్పికి మూల కారణం ఎవరు సార్? ఎన్ఎల్పి అనేది ఏంటంటే యాక్చువల్గా దీనికి 1970 బిఫోర్ మనకు ఒకసారి మీకు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంటుంది. దీన్ని చూపిస్తాను చూడండి ఒకసారి. రిచర్డ్ బ్యాండ్లర్ అండ్ జాన్ గ్రిండర్ అనేటువంటి వాళ్ళు ఏం చేశారంటే 1970 బిఫోర్ అసలు ప్రతి వ్యక్తి ఎందుకు సక్సెస్ కావట్లేదు, సక్సెస్ అయ్యేవాళ్ళే ఎందుకు సక్సెస్ అవుతున్నారు, ఈ అంతర్యం ఏంటి అంటే పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు, ధనవంతుడు ధనవంతుడుగానే ఉంటాడు, సక్సెస్ అయ్యేవాడు ఎప్పుడు సక్సెస్ అవుతున్నాడు, ఫెయిల్యూర్ అయ్యేవాడు ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతున్నాడు, ఈ ఆంతర్యం ఏంటి, ఎందుకు ఆ గ్యాప్స్ ఏర్పడుతున్నాయి, ఫెయిల్యూర్ అయిన ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ కావచ్చు అనే దాని మీద వాళ్ళు ఏం చేశారంటే ఒక రీసెర్చ్ చేశారు. ఏం చేశారు, ఎవరైతే సక్సెస్ సాధించారో వాళ్ళ యొక్క మానసిక స్థితిని, ఆహార వ్యవహారాలు, అన్ని విషయాలు అంటే చాలా సైంటిఫిక్గా చెప్పాలంటే చాలాసేపు పడుతుంది, అదంతా తీసి ఏం చేశారంటే ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యారో వాళ్ళకు ఆ ట్రైనింగ్ ఇచ్చేసేసి వాళ్ళు కూడా సక్సెస్ చేశారు. అలా చాలా ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా ఏమర్థమైందంటే ఏ వ్యక్తి కూడా పుట్టుకతోటే సక్సెస్ సాధించారు, తను నేర్చుకొని ఆ టెక్నిక్స్, ఆ మెలకువలు అర్థం చేసుకొని ఈ సైకాలజీ అండ్ బిహేవియర్ అర్థం చేసుకోగలిగి ఎలా కమ్యూనికేట్ చేయాలి అంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ అండ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఎలా అర్థం చేసుకోవాలి, తనను అర్థం చేసుకోవాలి, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఎలా పెంచుకోవాలి అనేది దాన్ని రీసెర్చ్ చేశారు. కాబట్టి అది సక్సెస్ఫుల్గా ఆల్ ఓవర్ వరల్డ్ ఇది నడుస్తుందండి. దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ వన్. సార్, ఎన్ఎల్పి గురించి చెప్పారు. ఎన్ఎల్పి అనేది మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు, ఎవరి లైఫ్కి ఎలా ఉపయోగపడుతుంది? దీంట్లో మనకు యాక్చువల్గా మీకు ఎన్ఎల్పి గురించి ముందు మళ్ళీ ఒక్కసారి మీరు వినాలి. సింపుల్గా మీకు ఇది అర్థం కావాలంటే మనం కూడా ఒక కంప్యూటర్ లాంటి వాళ్ళమే అనేది ఒక భావన ఇక్కడ. అంటే మన బ్రెయిన్ అనేది హార్డ్ డిస్క్ అనుకుంటే మనలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ ఏవి ఉన్నాయి, కళ్ళ ద్వారా అంటే 5 జ్ఞానేంద్రియాలు, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా, నాలుక ద్వారా, అట్లా స్కిన్ ద్వారా, ఈ పంచ అంటే జ్ఞానేంద్రియాలు అంటాం. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఏమవుతుందంటే ఏదైతే స్కానర్ ద్వారా, కీబోర్డ్ ద్వారా, ఈ కెమెరా ద్వారా ఇన్పుట్స్ లోపలికి ఇన్ఫర్మేషన్ హార్డ్ డిస్క్లోకి వెళ్తుందో అలాగే మన నుంచి కూడా మన జ్ఞానేంద్రియాల ద్వారా ఇన్పుట్ మన హార్డ్ డిస్క్, ఈ హార్డ్ డిస్క్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు కోడింగ్ అండ్ డీకోడింగ్ జరుగుతుంది. అంటే బయట నుంచి బయటికి రావడం, బయట నుంచి లోపలికి వెళ్ళడం, ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే రకరకాల భావనలు ఏర్పడుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ లాజికల్గా ఏంటంటే ఇలా జరగాలి అని ఏం డిసైడ్ ఉండదు. నీ యొక్క అవగాహన బట్టి, ప్రీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ తారతమ్యాలు, అండర్స్టాండింగ్లో తేడాలు వస్తుంటాయి. ఈ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో తెలుసుకోగలిగినప్పుడు మనకి ఏమవుతుందంటే వర్కౌట్ అవుతుంది. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. మరి ఎలా అందుకు తేడాలు వస్తుంటాయి అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ లోపల తీసుకుంటున్నామో దాన్ని బట్టి, ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని బట్టి తన యొక్క పనితనం ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక కంప్యూటర్ తీసుకున్నాం, మంచి కంప్యూటర్ పవర్ఫుల్, దాంట్లో డాస్ అంటే ఓల్డెన్ డేస్లో వాడుకున్నది, దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ దాని నుంచి వర్కౌట్ చేసే విధానం కానీ తక్కువ పని చేయించగలుగుతాం, ఎక్కువ మనం పని చేయించలేం. డాస్ తీసేసి దాంట్లో విండోస్ పెట్టాము మనం, అప్పుడు దాంట్లో ఉండే ఫెసిలిటీస్ డిఫరెంట్. విండోస్ 98 నుంచి XP వచ్చింది.
ఎక్స్పీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ దాని నుంచి అవుట్పుట్స్ వచ్చేటి డిఫరెంట్. ఇప్పుడు వచ్చేసరికి కొత్తగా విండోస్ 7 పెట్టాము లేటెస్ట్, మనం ఇక్కడే బ్రౌజ్ చేయొచ్చు, ఇక్కడే చేయొచ్చు. అంటే ఆ సాఫ్ట్వేర్ మార్చున్న కొద్దీ ఏమవుతుందంటే దాని యొక్క పనితనం పెరుగుతుంది. అలాగే ఇక్కడ మన సాఫ్ట్వేర్ అంటే ఏమిటంటే మనం బయట నుంచి తీసుకున్నటువంటి విషయాన్ని మనం మన ఒక భావం రూపంలో ఏం చేస్తుంటే ఒకటి ఏర్పరచుకొని ఆ సాఫ్ట్వేర్ ప్రకారంగానే పనిచేస్తాం. కాబట్టి ఒక వ్యక్తిని చూడగానే కోపం వస్తుంది, అదే ఒక్కో సందర్భంలో సంతోషం వస్తుంది. కారణం ఏంటంటే నువ్వు ఏర్పరచుకున్న సాఫ్ట్వేరే. ఆ సాఫ్ట్వేర్ కనుక మార్చుకోగలిగి కొత్తగా అంటే మొత్తం డిలీట్ చేసేసి వాళ్ళ కొత్తది పెట్టి చేసుకోగలిగితే కంప్యూటర్ ఎట్లయితే గొప్పగా పనిచేస్తుందో ప్రతి వ్యక్తి కూడా తను గొప్పగా చేయగలుగుతాడు. ఓకే, మొత్తానికి మానవ శరీరాన్ని కంప్యూటర్తో పోల్చి ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా పెంచుకోవాలి, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. గ్రేట్. Good morning, sir. My name is Madleti. I am studying MBA. How can it help to the MBA students in LP? అదే వీటిని ఎంబీఏ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందని అడుగుతున్నారు, అంతే కదా మీరు మధులేటి గారు? ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కోర్స్ ఎవరికి అసలు క్వశ్చన్ ఏంటంటే ఎంబీఏ వాళ్ళకా, ఎంసీఏ వాళ్ళకా, లేకపోతే ఇంజనీరింగ్ ఇంకెవరికైనా? ఇక్కడ ఒకటే, మామూలుగా ఎనీ ప్రొఫెషనల్ తీసుకోండి, ఒక టీచర్ తీసుకోండి, ఒక డాక్టర్ తీసుకోండి, ఒక ఎంబీఏ స్టూడెంట్ తీసుకోండి, లేదా ఎంసీఏ స్టూడెంట్ తీసుకోండి, ఇంజనీరింగ్ స్టూడెంట్ తీసుకోండి, లేదా ఎనీ ప్రొఫెషనల్ తీసుకోండి, సినిమా యాక్టర్ తీసుకోండి, లైక్ వీళ్ళంటి యాంకర్స్ తీసుకోండి, ఇలాంటి సంస్థను నడిపేటువంటి డైరెక్టర్లు కావచ్చు, తర్వాత ఎండీలు కావచ్చు, ఎవరైనా సరే, ఇంకా చెప్పాలంటే దొంగ కూడా పనికొస్తుంది. ఏంటి పని, ఎలా పనికొస్తుంది? ఒక ఆర్డినరీ డాక్టర్ తీసుకుంటే అతను గొప్ప డాక్టర్ కావడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇందులో దొరుకుతుంది. ఒక మామూలు యాంకర్ ఫేమస్ యాంకర్ కావడానికి విషయాలు దొరుకుతుంది. ఆర్డినరీ ఎంబీఏ స్టూడెంట్ ఒక మంచి బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయిపోయి సక్సెస్ సాధించడానికి కావాల్సినటువంటి విషయాలు దొరుకుతాయి. సార్, మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న ఎన్ఎల్పి గురించి చెప్పారు, మరి ఈ ఎన్ఎల్పి గురించి ఏం చెప్తారు యూఎస్కి? అయితే మాకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అందరికీ సాధారణంగా కామన్ పబ్లిక్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలా నేర్చుకోవాలని మనం చూద్దాము. ఇందులో మనకి ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఎన్ఎల్పి ఒకటి కొన్ని ప్రీ సపోజిషన్స్ అంటే కొన్ని మౌలిక సూత్రాల మీద బేస్ చేసుకొని పనిచేస్తుంది. చాలా ఉన్నాయి, అందులో ముఖ్యమైన మనం ఒకసారి అక్కడ చూడండి. నెంబర్ 1 అక్కడ చూస్తే ఎన్ఎల్పి ప్రీ సపోజిషన్స్ అంటారు. అక్కడ ఏమన్నారు? దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్, ఓన్లీ ఫీడ్బ్యాక్. అంటే ఏది ఫెయిల్యూర్ జరగదు, కేవలం అది ఫీడ్బ్యాకే. అంటే అందులో ఏదో నీ లోపం ఉంది కాబట్టి అది తెలుసుకోగాని, అందుకని అది ఫెయిల్యూర్ ఈజ్ నాట్ టోటల్ క్లోజ్ కాదు. దాని కనుక ఎప్పుడైతే అనాలిసిస్ చేయగలుగుతామో అది ముందుకెళ్ళగలుగుతాము అనేది ఒకటి గుర్తు. నెక్స్ట్, ద మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ. అంటే ద మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ అంటే ఏదైతే నువ్వు అర్థం చేసుకున్నావో అదే కరెక్ట్ కాదు. అంటే ఉదాహరణకు మనం ఇండియా మ్యాప్ తీసుకున్నాం అనుకోండి, ఇలా 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 వంకరగా ఉంటుంది. అలాగే ఉండదు ఎప్పటికీ, ఎందుకంటే అది మారుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా. అంటే మనం కూడా ఏం చేస్తామంటే మనం ఒక వ్యక్తి గురించి అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు అది నువ్వేమనుకుంటే అది కరెక్ట్, నేను 100% అతని గురించి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటాను. ఇట్స్ జస్ట్ ఒక ఐడియా తప్ప ఇట్స్ నాట్ ద టెరిటరీ, ఎగ్జాక్ట్ కాదు అని చెప్పడం అన్నట్టు, ఒక ఊహాత్మకమైనది. అలాగే ఎక్స్పీరియన్స్, అక్కడ 3వ పాయింట్, ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఎ స్ట్రక్చర్. ఏదైతే నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్నావో, ఏదైతే నువ్వు దాన్ని పొందుతున్నావో, ఏదైతే చూస్తున్నావో ప్రతిదీ కూడా అదొక స్ట్రక్చర్ రూపంలో బ్రెయిన్లో ఏర్పడుతుంది. ఆ స్ట్రక్చర్ ఉన్నంతకాలం ఆ ఎక్స్పీరియన్స్ అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. మళ్ళీ అనుకున్నాం, ఇఫ్ 1 person కెన్ డూ సంథింగ్, ఎనీవన్ కెన్. అంటే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలిగాడు అంటే ఆ పనిని ఎవరైనా చేయగలరు. ఇవన్నీ ఒక బేసిక్ రూల్స్ అన్నట్టు. అలాగే లెర్న్ టు డూ ఇట్, 5th one, లెర్న్ టు డూ ఇట్. నువ్వు నేర్చుకోవటానికి అంటే నేర్చుకో, ఏదైనా చేయాలంటే నేర్చుకోవటానికి ఉపక్రమించు. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఇక్కడ ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 5ను కనుక బేస్ చేసుకోగలిగితే మీకు చాలా జీవితాన్ని మార్చుకోవచ్చు. మీరు నేర్చుకున్న సబ్జెక్టులో ఎక్సెల్ కావచ్చు, మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో లేకపోతే ఏదైనా కావచ్చు, అది ఉన్నతంగా తీసుకువెళ్ళవచ్చు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. దీస్ ఆర్ 5 ప్రీసపోజ్. ఇప్పుడు ఒక మనిషిని చూడగానే మనలో ఒక భావన కలుగుతుంది, అతను ఎలాంటి వాడు అనేది మనం ఒక ఊహకు వచ్చేస్తాము. అది ఒక్కోసారి రాంగ్ అవ్వచ్చు కదా సార్? మరి అదే అంటున్నాను, ఎందుకు అలా వస్తున్నాము అంటే ముందు ఏమవుతుందంటే మనం ఏదైతే జ్ఞానేంద్రియాల ద్వారా పొందుతున్నామో అది ఇంతకుముందు అది తీసుకునేటప్పుడు అంటే చూసేటప్పుడు సరిగ్గా చూడము, మనం వినేటప్పుడు సరిగ్గా వినము, ఫీల్ అయ్యేటప్పుడు సరిగ్గా ఫీల్ కాము. మీరు ఏంటంటే మనం ఏదో మనకున్నటువంటి ఓన్ సిద్ధాంతాలు, ఓన్ ఐడియాస్ ద్వారా ఏమవుతుందంటే వర్క్ అవుతుంది. కానీ చూసేదాన్ని అదావిధిగా చూడట్లే కదా ఏది కానీ. మనకు ఆల్రెడీ ప్రీ లెర్నింగ్స్ ఉంటాయి. ఎవరో చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫలానా దగ్గరికి వెళ్తే అతను మంచివాడు కాదు అని చెప్పాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు వెళ్ళగానే ఆ దృష్టిలోనే చూస్తారు. ఎప్పుడైతే ఆ దృష్టిలో చూస్తారో ప్రతి వ్యక్తిలో ఎక్కడో ఒక చిన్న నెగిటివ్ పాయింట్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్స్ అమ్మ కరెక్టే కదా, అప్పుడు అతను చెప్పింది కరెక్టే అనుకుని అదే దృష్టిలో చూస్తారు. అతని మీద ఒక నెగిటివ్ అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అలా ఏర్పరచుకొని కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 4 years తర్వాత అది అతను మంచోడే కదా అలా ఎందుకు అనుకున్నా ఇన్ని రోజుల నుంచి, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అతని నుంచి పొందవలసినటువంటి జ్ఞానాన్ని కావచ్చు లేదా లాభాన్ని కానీ పొందటం కానీ మీరు ఆపుకున్నట్టే కదా. అంటే మీరు ప్రాబ్లం లాగా దాన్ని కాకుండా దాన్ని ఒరిజినల్గా చూడండి దాన్ని. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ అన్నట్టు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మహేశ్వర్, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను.
ఏంటంటే ఇప్పుడు ఇది ఎవరైనా నేర్చుకోవచ్చా? ఎందుకంటే మీరు చెప్తుంటే నాకే నేర్చుకోవాలనే ఉత్సాహంగా ఉంది. వెరీ గుడ్. ఎవరైనా నేర్చుకోవచ్చా? దీనికి ఏదైనా స్పెషలైజేషన్, ఏదైనా బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా? వెరీ గుడ్. ఎన్ఎల్పి అనేది ఏంటంటే మనకు అంటే స్టడీకి సంబంధం లేదు. ఇది ఏంటంటే ఒక మానసిక విజ్ఞానం సంబంధించినటువంటిది. ఆ మానసిక విజ్ఞానాన్ని మన శరీరాన్ని సింక్రనైజ్ చేసుకొని మన బాహ్య ప్రపంచంలో సక్సెస్ సాధించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీంట్లో కోర్సెస్ ఉంటాయి. అంటే మినిమం ఐడియా రావడానికి ఒక 3 రోజులు పడుతుంది. ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్ కోర్స్ అని ఒకటి ఇంటర్నేషనల్గా జరుగుతుంటుంటాయి. తర్వాత ఎన్ఎల్పి తర్వాత మాస్టర్ ప్రాక్టీషనర్ కోర్స్ అని ఒకటి ఉంటుంది. అవన్నీ కూడా యూఎస్ఏ లేకపోతే యూకే నుంచి సర్టిఫికేషన్స్ వస్తుంటాయి. తర్వాత ఎన్ఎల్పి ట్రైనర్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎంబీఏ వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు, సైకాలజీ చేసే వాళ్ళు ఉంటారు. భవిష్యత్తులో వాళ్ళు కూడా ఒక ట్రైనర్ కావాలనుకుంటారు, ఒక టీచర్ కావాలనుకుంటారు, లేదా ఒక ఆర్గనైజేషన్ బాగా రన్ చేయాలనుకుంటారు. ఈ కోర్సెస్లో కనీసం ప్రాథమికంగా ఉన్నట్టు 2 కోర్సెస్ చేసుకున్నా కూడా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ టెక్నిక్స్ అన్ని వాళ్ళ వ్యవస్థలో కానీ వాళ్ళ ఆర్గనైజేషన్లో కానీ వాళ్ళ రోజు దైనందిక జీవితాల్లో కానీ అప్లై చేసి ఒక మామూలు బిజినెస్ మ్యాన్ గొప్ప బిజినెస్ కావచ్చు, ఆర్డినరీ డాక్టర్ గొప్ప డాక్టర్ కావచ్చు, మామూలు ఉన్నటువంటి టీచర్ గొప్ప టీచర్ కావచ్చు, ఆర్డినరీ విద్యార్థి గొప్ప విద్యార్థి కావచ్చు, మామూలు పేరెంట్స్ గొప్ప పేరెంట్స్ కావచ్చు. కాబట్టి ఎవరైనా నేర్చుకోవచ్చు ఇది. హలో సార్, ఐఎమ్ అర్జున్. సార్ ఈజ్ అంటే ఎన్ఎల్పి అండ్ సైకాలజీ ఆర్ బోత్ ద టర్మ్స్ సేమ్? అంటే ఎన్ఎల్పిలో ఏముంటుందంటే సైకాలజీ అనేది ఒక పర్టికులర్ ఓల్డ్ వర్షన్ ఆఫ్ ద వర్డ్స్ అంటారు. ఇప్పుడు ఎన్ఎల్పిలో ఏం చేసిందంటే మనము ఏదైతే మెడిసిన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెక్నిక్స్ అది తీసుకుంది, సైన్స్లో మన బయాలజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెక్నిక్స్, హిప్నాటిజంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెక్నిక్స్, ఇట్లా అన్ని శాస్త్రాల్లో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్ కూడా వస్తాయి ఇందులో. అంటే ఏ శాస్త్రాల్లో ఉన్నటువంటి గొప్ప విషయాలన్నిటి తీసుకొని ఇందులో రంగరించి ఇందులో మేళవించి ఏం చేశారంటే ఒక కోర్స్ లాగా తయారు చేశారు. కాబట్టి ఇది బ్రహ్మాండమైనగా అందరికీ ఉపయోగపడుతుంది. ఈ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సైంటిస్ట్కి పనికి వస్తుంది, డాక్టర్ పనికి వస్తుంది, చెప్పాను దొంగ కూడా పనికి వస్తుంది, ఈవెన్ కూలి పని చేసేవాడు కూడా పనికి వస్తుంది. ఎలా మంచి చేయొచ్చు పని అని. హలో సార్, మై నేమ్ ఈ సాగరిక. మీరు ప్రతి మనిషిలో సక్సెస్ ఫెయిల్యూర్ 2 ఉంటాయని చెప్పారు, కానీ ఫెయిల్యూర్ ఈజ్ ఫెయిల్యూర్ ఆర్ ఫీడ్బ్యాక్? ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రీ సపోజిషన్ చూడండి. అక్కడ ఏముంది? దెర్ ఇస్ నో ఫెయిల్యూర్, ఓన్లీ ఫీడ్బ్యాక్. అంటే మీరు ఒక పని చేశారు, ఫెయిల్యూర్ అయ్యారు. ఫెయిల్యూర్ అయ్యారంటే అర్థం ఏంటి అంటే ఆ పని చేయటానికి కావాల్సినటువంటి మౌలిక అంశాల్లో ఏవో మిస్ అయినాయి అంటే ఓహో ఫెయిల్ అయ్యానా. జనరల్గా మీరు కంప్యూటర్ స్టూడెంట్స్ ఏం చేస్తారు? ప్రోగ్రామింగ్ చేస్తారు, సి ప్రోగ్రామింగ్, లూపింగ్ అని ఏవో రకరకాలు చేస్తుంటారు. అంటే సింటాక్స్ ఎర్రర్ కూడా వస్తుంటుంది. అంటే సింటాక్స్ ఎర్రర్ అంటే ఎక్కడో కోడ్ రాంగ్ వచ్చింది, అది ఫెయిల్యూర్. ఇప్పుడు ప్రోగ్రామ్ టోటల్గా కాదు కదా. మళ్ళీ ఏం చేస్తారు? ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, ఎక్కడ డీబగ్ చేయాలో చూసుకొని ఏం చేస్తారు? మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేయగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సక్సెస్ సాధిస్తాం దాన్ని. అలాగే మనం మైండ్ని కూడా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. అంటే ఆలోచనను ఏం చేయాలి? రీప్రోగ్రామింగ్. అందుకే ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అన్నాం. అంటే ప్రోగ్రామింగ్ ఎందుకు వాడుతున్నారంటే కంప్యూటర్ని ప్రోగ్రామింగ్ చేస్తే ఆర్డినరీ కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ అయినట్టుగా ఆ సాఫ్ట్వేర్ మారిస్తే మన ఆలోచనలు కూడా రీప్రోగ్రామింగ్ చేస్తే ఏమవుతుందంటే మామూలు ఆలోచనలు ఉన్నత ఆలోచనలుగా మారిపోయి అవి మనకు దైనందిన జీవితంలో ఉపయోగపడే విధంగా మారుతాయి. కాబట్టి దేర్ ఈజ్ నో ఫెయిల్యూర్, ఓన్లీ feedback. Check today what is the failure in that one, then the next you attempt it, you will get the success. సార్, ఈ ఎన్ఎల్పితో లైఫ్లో ఎలా సక్సెస్ సాధించవచ్చు అనే విషయాలు వివరించారు. అలాగే ఈ ఎన్ఎల్పి వల్ల ఇంకా ఏం ఉపయోగాలు ఉన్నాయి సార్? ఇప్పుడు ఎన్ఎల్పి వల్ల మనకు ఒక దుఃఖం, బాధలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకు బాధలో ఉన్నాడు, వెంటనే అతను బాధల నుంచి బయటికి రాకుండా అందులోనే తిరుగుతూ ఉంటాడు. అంటే తన ఫన్లోకి మార్చుకోవచ్చు. అంటే తన దుఃఖం నుంచి ఏం చేయొచ్చు? ఆనందంలోకి కన్వర్ట్ చేయడానికి పనికి వస్తుంది. అలాగే ఒక వ్యక్తి జబ్బులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని, అంటే ఏదేంటంటే ఇప్పుడు కొన్ని సొమాటిక్ డిజార్డర్స్, అంటే సోమాటిక్ డిజార్డర్స్ అంటారు. వాటి ద్వారా వచ్చే భ్రమ సంబంధించినటువంటి జబ్బులే తప్ప నిజమైన జబ్బులు కాదు. అలాంటి వాటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని హీల్ చేసుకోవచ్చు. అంటే నొప్పి లేనిది అక్కడ నొప్పి ఉన్నట్టుగా భావిస్తుంటాడు, ఆయాసం రాని ఆయాసంగా భావిస్తాడు. కానీ నిజంగా ఏదైనా కారణం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అలా కాకుండా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి అలాంటి వచ్చే డిసీజెస్ అనుకోవద్దు, అంటే డిసీజ్ లాగా అనిపించే వాటిని కూడా ఏం చేయొచ్చు అంటే వీటిని హీల్ చేసుకోవచ్చు. తర్వాత లెర్నింగ్లో ర్యాపిడ్ లెర్నింగ్, అంటే తక్కువ కాలంలో ఎక్కువ నేర్చుకోవడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా ఏంటంటే కొన్ని ఇప్పుడు మనం ఈ విద్యార్థులందరూ కానీ జీవితంలో సక్సెస్ కావాల్సినటువంటి ఒక సందర్భాలు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఆ స్కిల్స్ కావాలి. స్కిల్స్ మోడలింగ్ అనే ప్రక్రియ ఉంటుంది. ఆ మోడలింగ్ అనే ప్రక్రియ నేర్చుకోవడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఒక వ్యక్తి సక్సెస్ సాధించిన వ్యక్తి ఏ విధంగా అయితే అచీవ్ అయ్యాడో ఇతను కూడా మోడల్గా అతనిలాగానే కావచ్చు. అంటే డూప్లికేటింగ్ ద థింగ్స్ అన్నట్టు అలా చేయొచ్చు అన్నట్టు. అదేవిధంగా పర్సువేడింగ్ క్యాపబిలిటీస్, అంటే ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడు లేదా ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, అతను తన మామూలుగా వచ్చే కస్టమర్లతోటి ఎలా పర్సువేట్ చేయొచ్చు, దాన్ని ఎట్లా మనం కొనసాగించవచ్చు, ఆ బిజినెస్ని ఎలా పెంచుకోవచ్చు అనేది కూడా ఇందులో పనికి వస్తుంటుంది. సో మరి ఇది ఎన్ఎల్పిలో టెక్నిక్స్ ఏముంటాయి సార్?
నెంబర్ ఆఫ్ టెక్నిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఫోబియా క్యూర్ అంటారు, అంటే భయం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మాట్లాడడానికి కూడా మీరు భయపడుతున్నట్టు కనిపించింది నాకు. అంటే ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అంటే ఒక 3 minutesలో మనం నేర్చుకొని టెక్నిక్ అప్లై చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఎన్నో కొన్ని వందల వేల మనకు టెక్నిక్స్ కనిపిస్తుంటాయి అన్నట్టు. ఫాస్ట్ లెర్నింగ్ టెక్నిక్స్ అని, లెర్నింగ్ లెవెల్స్ అని, ఇప్పుడు అంతకుముందు మన ప్రోగ్రాంలో కూడా మనకు హెచ్ఎంటీవీలో వచ్చింది లెర్నింగ్. అక్కడి నుంచి లెర్నింగ్ లెవెల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ దీని నుంచి వచ్చాయి. అలా కాకుండా కొంతమంది చెప్పాను కదా, ఈ అదర్ సోమాటిక్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆస్మా ఇలాంటి వాటికి కూడా వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే డాక్టర్ అడ్వైజ్ లేకుండా వర్కౌట్ చేసుకోకూడదు, చేసుకోగలిగితే వర్కౌట్ అవుతుంది. అలా ఒక డాక్టర్ చెప్పింది వింటూ కూడా మనల్ని మనం ట్రైన్ ఇది చేసుకోవాలి, ఇది నేర్చుకుని అప్లై చేసుకోవాలి. వైద్యానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అంతే. అంతేగాని డాక్టర్ కాదని ఇదేదో దీనివల్లే మొత్తం రోగాలు తగ్గుతాయంటే అది చాలా తప్పు. ఓన్లీ సైకోసోమాటిక్ డిజార్డర్స్. అలా. రైట్. ఇంకెవరికైనా డౌట్స్? నేను విన్న దాన్ని బట్టి ఏంటంటే, నేను ఒకసారి విన్నాను, ఐన్స్టీన్ బుర్ర పైన అంటే మెదడు పైన రీసెర్చ్ చేసి మామూలు ముష్టివాడి మెదడు పైన రీసెర్చ్ చేశారు. కంపారిజన్లో ఇద్దరి సేమ్ ఉంది అని చెప్పారు. సో దాన్ని బట్టి అంటే ఇప్పుడు మామూలు పర్సన్ కూడా ఐన్స్టీన్ కావచ్చా ఈ ఎన్ఎల్పి ద్వారా? దాని ఒకవేళ ఉపయోగపడితే ఈ ఎన్ఎల్పి ఎలా ఉంటుంది? అంటే ఐన్స్టీన్ బుర్ర ప్లస్ ఒక ఆర్డినరీ ఒక వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి అనుకుందాం. సింపుల్గా మీకు ఇది అర్థం కావాలంటే నేను ఒక ప్రశ్న మీకు ఒక వివరణ ఇస్తాను చూడండి. ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఉన్నాడు, ఒక మామూలు కుర్రాడు ఉన్నాడు. ఇద్దరికి మంచి ఫేమస్ ల్యాప్టాప్స్ ఇచ్చాం. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కంప్యూటర్ అదే, ఆయన మామూలు వాడికి అదే. మామూలు వాడు ఏం చేస్తాడు, దాంట్లో గేమ్స్ అయినా ఆడుకుంటాడు, రోజు సాయంత్రం వెళ్ళేసరికి ఏదో ఆడుతూ కూర్చుంటాడు, రోజులు గడుస్తుంటాయి. మామూలు వ్యక్తి కంటే కూడా ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఏం చేస్తాడు, దాంట్లో ఏదో ఒక ప్రొడక్టివిటీ కొరకు వాడతాడు. దాన్ని ఎలా వాడాలో తెలుసుకొని దాని ప్రొడక్టివిటీ తీసుకొచ్చి ఎకనామికల్గా, ఇటు మానసికంగా, లేకపోతే ఇది సమాజానికి పనికొచ్చే విధంగా తను ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తాడు. మరి ఇప్పుడు ఆలోచించండి, ఇద్దరు కంప్యూటర్లు ఒకటా కాదా? ఇద్దరిది ఒకటే. ఏం తేడా ఉంది? అతను ఉపయోగించే విధానాన్ని బట్టి. అట్లాగే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఏం చేస్తాడు, ఇతను గేమ్స్ వాడుతున్నాడు, అంటే సాఫ్ట్వేర్ గేమ్స్ లోడ్ చేసుకున్నాడు. మరి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఏం చేస్తాడు, ఆర్డినరీ వ్యక్తి కంటే మించి మంచి కన్స్ట్రక్షన్ అంటే పాజిటివ్ పర్పస్ వాడుకునే సాఫ్ట్వేర్స్ లోడ్ చేసుకుంటాడు. ఇక్కడ సాఫ్ట్వేర్స్ అనే మాట వాడని చూసారా, ఆ సాఫ్ట్వేర్స్ ఆర్ నథింగ్ బట్ యువర్ థాట్స్. ఆ థాట్స్ కనుక పర్ఫెక్ట్గా పనికొచ్చేటి నీ బుర్రలో ఉంటే, బుర్ర ఏదైనా ఒకటే, అందులో ఉండే ఆలోచన అనే ఒక సాఫ్ట్వేర్ని బట్టి నీలో అభివృద్ధి, అంటే ఒక మామూలు వ్యక్తి ఐన్స్టీన్ లాంటి గొప్ప వ్యక్తి కావడం అనేది డిజైర్ కావడానికి మానసికమైన మార్పులు, మానసికమైనటువంటి పాజిటివ్ థింకింగ్ అవి కావాలి. సార్ ఇందాక మీరు చెప్పారు కదా ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని. ఈ లింగ్విస్టిక్ అంటే భాష. మరి ఈ భాష ప్రభావం ఎంతవరకు ఉంటుంది సార్ ఒక మనిషి పైన? ఇది ఎందుకంటే ఎన్ఎల్పిలో అతి ముఖ్యమైనటువంటిది లింగ్విస్టిక్స్ అనేది. అంటే ఎస్పెషల్లీ లింగ్విస్టిక్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 2 తీసుకుంటాం. ఒకటేమో వెర్బల్ అంటారు, దాంతోపాటుగా నాన్ వెర్బల్ కూడా వస్తుంది. ఇందులో ముఖ్యంగా వాయిస్ బేస్డ్ అంటే లాంగ్వేజ్ వాడుతుంటాం. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే మనకు చిన్నప్పటి నుంచి నానుడి ఉంది, తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ భాష ఏం చేస్తుందంటే, ఈ భాష ఈ జ్ఞానేంద్రియాల ద్వారా, అంటే ముఖ్యంగా మన యొక్క చెవుల ద్వారా వెళ్ళి ఏం చేస్తుందంటే, అతను చెప్పిన విషయాలపై ఒక రకమైన ఒక ప్రోగ్రామింగ్ జరిగి తన బుర్రలో ఏర్పడుతుంది. ఒక న్యూరాన్ లెవెల్లో ఒక ప్రోగ్రామింగ్ లాగా ఏర్పడుతుంది. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే, ఆ వ్యక్తిని తన దైనందిన జీవితంలో ఏర్పరిచే అవుట్పుట్స్ని మారుస్తూ ఉంటుంది అన్నట్టు. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అందుకొరకే మనం ఏం చేస్తున్నామంటే, చెడు వినకురా, చెడు అనకురా, చెడు వినకు, చెడు వినటం నువ్వు చెడిపోతావు, చెడు కనకు, చెడు చూడటం వల్ల నువ్వు కూడా చెడిపోతావు. అందుకే వినకు, కనకు, అనకు ఈ 3 మనకు గాంధీ చెప్పిన సిద్ధత. అంటే దాని వెనకాల ఏంటంటే ఈ జ్ఞానేంద్రియాలు, ఈ భాష. ఈ భాషలో ముఖ్యంగా ఏంటంటే, ఉదాహరణ చూడండి, అమ్మకానికో కొమ్మ, అమ్మకానికో కొమ్మ అన్నాను అనుకోండి, అమ్మకానికో కొమ్మ అని కూడా వినపడుతుంది గట్టిగా సరిగా అనకపోతే. అలాగే అశ్వత్థామ అతహ కుంజరహ అని మనకు మహాభారతంలో కూడా వాడాడు. అశ్వత్థామ అతహ కుంజరహ అంటే అక్కడ డౌన్ చేసరికి ఏమవుతుందంటే, అక్కడ చూసేవాడికి ఎవరో ఆయన అశ్వత్థామ చనిపోయాడు కదా, ఆయన చనిపోయాడు అనిపించింది. కానీ చివరికి ఏమన్నాడు, కుంజరహ అంటే ఒక ఏనుగు చనిపోయిందని చెప్పాడు. అంటే ఆ భాషల్లో ఎక్కడ విరవాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ నొక్కి, అంటే స్ట్రెస్ అంటారు దాన్ని, ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా వస్తుంది. ఆ ప్రభావం మనిషి పైన విపరీతంగా చూపిస్తుంది. తద్వారా అతనిలో ఒక భావాలు ఏర్పరచుకొని ఆ భావాలకు అనుగుణంగా చేస్తాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ, కమ్యూనికేషన్ ఎక్స్టర్నల్ టు ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఇంటర్నల్ కమ్యూనికేషన్కి ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ మధ్యలో ఏమవుతుంది, ఫిల్టర్స్ ఏర్పడతాయి. ఆ ఫిల్టర్స్ ప్రకారంగా అతను విన్న ప్రకారంగా బిహేవ్ చేస్తాడు తప్ప దాంట్లో యథార్థం ఎంత అనేది గమనించాడు. కాబట్టి భాషను అనేది చాలా ఇంపార్టెంట్ టూల్. అది ఇంకా నేర్చుకోవడానికి చాలా పెద్ద వర్క్ ఉంది దానికి. సార్ చాలా థ్యాంక్స్ సార్. ఎన్ఎల్పి అంటే ఏంటి, ఈ ఎన్ఎల్పి అనేది ఏ వృత్తుల వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, టీచర్స్కి ఎలా చెప్పాలి, ప్రతి ఒక్క విషయం గురించి చాలా విపులంగా వివరించారు సార్. అందుకు మరొకసారి ధన్యవాదాలు. మోస్ట్ వెల్కమ్ అండి.
అలాగే చర్చలో పాల్గొనేందుకు ఫ్రెండ్స్ మీకు థ్యాంక్స్.